హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు 2026 లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ సేఫేనా? ఇప్పుడు టెక్ వరల్డ్ లో వినిపించే కొత్త బజ్ వర్డ్ ఏంటో తెలుసా? వైబ్ కోడింగ్. ఎస్, మీరు వింటుంది కరెక్టే. కోడింగ్ నేర్చుకోకుండానే జస్ట్ మనకి ఏం కావాలో వైబ్ చెప్తే చాలు ఏఐ కోడ్ రాసేస్తుంది. అసలు ఈ వైబ్ కోడింగ్ అంటే ఏంటి? మన ఫ్యూచర్ లో కోడింగ్ చేయాల్సిన అవసరం లేదా జాబ్స్ పోతాయా? ఈ వీడియోలో ఫుల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ డ్రైవ్ ఇన్. బేసికల్లీ ఇప్పుడు జరుగుతున్న ట్రాన్స్ఫర్మేషన్ ని ద రైజ్ ఆఫ్ ఏఐ నేటివ్ డెవలప్మెంట్ అంటారు. మొన్నటిదాకా మనం పైథాన్, జావా నేర్చుకుని సింటాక్స్ ఎర్రర్స్ తో స్ట్రగుల్ అయ్యే వాళ్ళం. కానీ మార్చ్ 2026 లో సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. రీసెంట్ గా పీటర్ లెవర్స్ లాంటి ఇండెడ్ డెవలపర్స్ జస్ట్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాంప్ట్ యూస్ చేసి, అంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కాంప్లెక్స్ యాప్స్ ని హవర్స్ లో బిల్డ్ చేస్తున్నారు. దీన్ని ఇంటర్నెట్ లో వైబ్ కోడింగ్ అంటారు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నారా? ఇమాజిన్ మీరు ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ గేమ్ తయారు చేయాలనుకుంటున్నారు. పాత మెథడ్లో అయితే ఫిజికల్ ఇంజనీర్ రావాలి, గ్రాఫిక్ రెండర్ చేయాలి, చాలా హెడేక్. కానీ వైబ్ కోడింగ్ లో మీరు ఏఐకి జస్ట్ ఐడియా చెప్తే చాలు. క్రియేట్ ఏ ఫ్లైట్ సిమ్యులేటర్, వేర్ కెన్ ఐ ఫ్లై ఓవర్ హైదరాబాద్ సిటీ, మేక్ ద కంట్రోల్ రియలిస్టిక్. అంతే. ఏఐ బ్యాక్గ్రౌండ్ లో ఎల్ఎల్ఎంస్ ని యూస్ చేసి కోడ్ జనరేట్ చేస్తుంది, బగ్స్ ఫిక్స్ చేస్తుంది అండ్ యాప్స్ ని రన్ చేస్తుంది. మీరు జస్ట్ మేనేజర్ లాగా ఆ కలర్ మార్చు, స్పీడ్ పెంచు అని గైడ్ ఇస్తే చాలు. యు ఆర్ మేనేజింగ్ ద వైబ్, నాట్ రైటింగ్ ద కోడ్. దీని వల్ల జాబ్ పోతాయా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే కోడింగ్ ఇస్ ఇన్ డెడ్ బట్ టైపింగ్ కోడ్ ఇస్ డెడ్. అంటే లాజిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా ఇంపార్టెంటే, కానీ మాన్యువల్ గా సింటాక్స్ టైప్స్ చేసే రోజులు పోయాయి. సో 2026 లో డెవలపర్స్ గా సర్వైవ్ అవ్వాలంటే మీరు జస్ట్ కోడర్స్ గా ఉంటే సరిపోదు. ఒక ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్ గా మారాలి. ఏఐ టూల్స్ ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు? ఈ వైబ్ కోడింగ్ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ ఈజీ అవుతాయా లేక డేంజర్ లో పడతాయా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ and subscribe to our channel. See you in the next video. Bye bye.